హలో ఫ్రెండ్స్, ఈ డేటా సెట్లో కనుక మీరు చూసుకున్నట్లయితే నేను ఒక హెల్త్ కేర్ డేటా సెట్ అనేది తీసుకున్నా. ఈ డేటా సెట్ నేను క్యాగల్ నుంచి తీసుకున్నా. ఓకే, సో ఇందులో నాకు ఏం కావాలనంటే రిక్వైర్మెంట్ ఏంటంటే ఈచ్ బ్లడ్ టైప్. ఓకే, ఈచ్ బ్లడ్ టైప్లో యావరేజ్గా ఎంత ఏజ్ వాళ్ళు ఉన్నారు. ఓకే, యావరేజ్గా ఎంత ఏజ్ వాళ్ళు ఉన్నారు అండ్ మెడికల్ కండిషన్ టైప్ టోటల్ ఎంతమంది ఉన్నారు అనేది కౌంట్ కావాలన్నమాట. సో యావరేజ్ నాకు డేటా అనేది ఎలా రావాలని అంటే, సో నాకు ఇక్కడ బ్లడ్ టైప్ ఉంది. సో ఇక్కడ బ్లడ్ టైప్ రావాలి అండ్ ఏజ్ యొక్క మీన్ రావాలి అండ్ యూనిక్ వచ్చేసి ఓకే. సో వీళ్ళది నాకు ఎలా కావాలనంటే ఈ మోడల్లో కావాలన్నమాట. ఓకే, ఈ మోడల్లో కావాలి. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేటివి వస్తారు. సో ఈ పైథాన్లో మనం ఎలా చేస్తామనేది చూద్దాము. ఫస్ట్ మనం ఎక్సెల్లో చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ 2 నుంచి 0 తీసేద్దాం. ఓకే, ప్రజెంట్ ఎక్సెల్లో చేద్దాం. యావరేజ్ ఇఫ్స్ అనేది యూజ్ చేసుకొని ఏజ్ అండ్ బ్లడ్ టైప్లో ఈ బ్లడ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సో యావరేజ్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. అండ్ క్యాన్సర్ టైప్స్, కౌంట్ టిప్స్, దీని యొక్క కౌంట్ కావాలి. క్రైటీరియా రేంజ్ అండ్ బ్లడ్ టైప్. ఓకే, సో దీన్ని నేను ఫ్రీజ్ చేస్తా. సో ఇది వచ్చేసి మన అవుట్పుట్. ఓకే, మన అవుట్పుట్ అనేది ఎక్సెల్లో రెడీ అయిపోయింది. అండ్ సేమ్ మనము పైథాన్లో ఎలా చేస్తామనేది ఒకసారి చూద్దాం. సో పైథాన్లో నేను ఇంపోర్ట్ చేసుకున్నా. ఇనిషియల్ సమ్మరీ ఈజ్ ఈక్వల్ టు df డాట్ పివట్ టేబుల్. ఓకే, ఇందులో నేను ఫస్ట్ ఇండెక్స్ ఈక్వల్ టు